మీరు ఇప్పుడు కోటి కరపత్రాలను వీటిని వేసి మరి బీసీ ప్రజలకు బహిరంగ లేఖ అని చెప్పేసి విడుదల చేస్తున్నారు. ఇది ఈసీ ఒకవేళ అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు వీటిని పంచడానికి వీల్లేదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నడుస్తుంది అన్నప్పుడు ఎట్లా మీరు ముందడుగు పోదలుచుకున్నారు? ఇది ప్రజల్లోకి ఎట్లా చేరవేయదలుచుకున్నారు? ఇప్పుడు ఇది ఈరోజు ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజ్యాంగం ఇచ్చినట్టు ఎవరైనా తమ భావాలను చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఈసీ అడ్డుకోవడానికి మాది రాజకీయ పార్టీ కాదు, మాది ఒక బీసీ ఉద్యమ సంస్థ. బీసీ ఉద్యమ సంస్థ మా బీసీ జాతికి ఏం కావాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరేం చేస్తారు. ఎందుకంటే ఇవాళ బీసీ ప్రజలకు తెలియకుండా ఒక నిర్ణయం తీసుకుంటే జాతికే నష్టం జరగబోతుంది. అట్లాంటి సమయంలో బీసీ ప్రజలకు మంచేదో చెడేదో ధర్మమేదో అన్యాయమేదో న్యాయమేదో చెప్పాల్సిన సామాజిక బాధ్యత ఒక బీసీ సంఘ అధ్యక్షుడు నా మీద ఉంది. ఒక బీసీ సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని మోసం చేసింది, అసలు బీసీలను కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేపు ప్రధానమంత్రి అవకాశము ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి వస్తే ఈ యొక్క హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? వీళ్ళ లెక్కనే మోసం చేయరని నమ్మకం ఉందా? మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారత్ జోడో యాత్రలో 1,00,000 సార్లు చెప్పింది ఇదే విషయం. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు తోక జాడించినా అక్కడ ఇండియా కూటమిలో కరుడు కట్టినటువంటి బీసీ కట్టర్స్ ఉన్నారు. ఒక స్టాలిన్ గారు ఉన్నారు, ఒక తేజస్వి యాదవ్ గారు ఉన్నారు, ఒక అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇండియా కూటమి ఓబీసీలతో నిండిపోయింది. అట్లాంటప్పుడు ఇవాళ మాట తప్పిన పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఇవాళ చేస్తారని నమ్మకం ఉంది. ఇందులో మండల్ కమిషన్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, మండల్ కమిషన్కు మద్దతు తెలిపిన వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. మండల్ కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. ఇవాళ మేము కూడా గతంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు ఇదే విషయం, సీనన్న మీరు అడిగిన విషయం నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన. మీరు కులాల జనాభా లెక్కలు తీస్తుంటారు కదా, మేము ఎట్లా నమ్మాలి అంటే ఎట్లా నమ్మాలి, మేము ఎట్లా చెప్తే నమ్ముతామంటే ఫస్ట్ మీరు అధికారంలో ఉన్న తెలంగాణ తీయండి అప్పుడు నమ్ముతామన్నాం. వెంటనే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వెంటనే కులగణనకు చర్యలు తీసుకో అంటే రేవంత్ రెడ్డి గారు మేము రాహుల్ గాంధీ గారు కలిసిన వారం రోజులలో క్యాబినెట్ తీర్మానం చేసిండు, అసెంబ్లీ తీర్మానం చేసిండు, జీవో తీసిండు, 150 కోట్ల బడ్జెట్ ఇచ్చిండు. ఎన్నికలు కూడా అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా జరుగుతుంది. మేము అందుకనే బీసీ ప్రజలకు తొలి వెలుగు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పిడికెడు మంది ప్రయోజనాల కోసం మనం పనిచేయొద్దు. 70 కోట్ల మంది ప్రయోజనాలకు, మన జాతి ప్రయోజనాలకు ఇలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 70 కోట్ల మంది జాతి ప్రయోజనాల కోసమే ఇలా ఇండియా కూటమికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇండియా కూటమికి మద్దతు తెలపడం ఒక చారిత్రాత్మక అవసరం కాబట్టి ఇలా మద్దతు తెలుపుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2-3 రోజులు మాత్రమే ఆ సమయం మిగిలి ఉంది. 13వ తారీఖు అంటే ఈరోజు 8వ తారీఖు ఒక మిగిలింది. 3 రోజులు 3-4 రోజులలో ఈ యొక్క పత్రాలు అయితే పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇది కేవలం తెలంగాణ వరకే పరిమితం కాబోతా ఉందా? దేశవ్యాప్తంగా ఇలాంటి లేఖలు ఏమైనా వివిధ భాషల్లో తర్జుమా చేయబోతున్నారా? ఇది కేవలం తెలుగు కాదు, దీన్ని ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా ఇంకా జరగబోయేటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు నిర్మాణం ఉంది, మండల స్థాయి గ్రామ స్థాయి నిర్మాణం ఉంది. ఇప్పటికే ఈ కరపత్రాలు వెళ్ళిపోయినాయి. ఈ తెలంగాణలో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. మా ఎజెండా ఒక తెలంగాణలో కాదు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, మిగతా ఎన్నికలు జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మా కమిటీ ఒక్క తెలంగాణ కోసం కాదు, మా జాతీయ కమిటీ. ఈవెన్ 29 రాష్ట్రాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే జాతీయ స్థాయిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో కూడా మా ఓబీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఈ పని చేస్తున్నారు. మేము కూడా ఇదే పని చేస్తున్నాం. ఖచ్చితంగా మా ఎజెండా ఇవాళ బీజేపీని గద్దెదించి ఇవాళ ఇండియా కూటమిని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని అధికారంలో తీసుకొచ్చి బీసీ డిమాండ్లను పరిష్కరించుకోవడానికి, బీసీ జాతి అభివృద్ధి చేసుకోవడానికే మా తపన తప్ప ఇంకోటి కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.